నేడు సీఎం కు కాళేశ్వరం కమిషన్ నివేదిక సమర్పించనున్న మంత్రి ఉత్తమ్. కేబినెట్ లో చర్చ తర్వాత తుది నిర్ణయం. ఇవాళ జమ్మలమడుగులో సీఎం పర్యటన. పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఏపీలో 1,09,000 కొత్త వితంతు పెన్షన్లు. స్పౌస్ కేటగిరీ కింద కొనసాగింపు. ఈ నెల నుంచే అందజేత. ములుగులో మినీ క్రికెట్ స్టేడియం ప్రారంభించిన సీతక్క. బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన మంత్రి. నేడు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ ఫలితాలు విడుదల చేయనున్న హోంమంత్రి అనిత. అభ్యర్థుల్లో ఉత్కంఠ. జగన్ నెల్లూరు పర్యటన ఎఫెక్ట్. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కు గాయాలు. ప్రసన్న కుమార్ తో పాటు మరో 2పై కేసులు. HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు పై వేటు. సెక్రటరీ దేవరాజ్, కోశాధికారి శ్రీనివాస్ సస్పెన్షన్. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం. స్కూటీని ఆపి 15 లక్షలు లూటి. పెన్షన్ డబ్బుతో దొంగల పరార్. అల్లూరి జిల్లా రాయిపల్లిలో ఘటన. ఇవాల్టి నుంచి కస్టడీకి డాక్టర్ నమ్రత. 5 రోజుల పాటు సికింద్రాబాద్ కోర్టు అనుమతి. విచారించనున్న గోపాలపురం పోలీసులు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి. ఈ కామర్స్ సంస్థల డెలివరీ పాయింట్లలో తనిఖీలు. వినియోగదారుల ఫిర్యాదుతో సోదాలు. అన్నవరం వేద పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్. 8 మంది విద్యార్థులకు అస్వస్థత. తుని ప్రభుత్వాసుపత్రికి తరలింపు. జూరాలకు పోటెత్తిన వరద. 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో. 19 గేట్ల ద్వారా నీటి విడుదల. నాగార్జున సాగర్ కు వరద ఉధృతి. 26 గేట్లెత్తి నీటి విడుదల. ఆకట్టుకుంటున్న జల పరవళ్లు. భారత నౌకాదళంలోకి మరో యుద్ధ నౌక. అత్యాధునిక సాంకేతికతతో కూడిన హిమగిరి. నేవీకి అప్పగించిన అధికారులు. మోదీ 75వ పుట్టినరోజుకు ఒడిశా భారీ కానుక. 75 లక్షల మొక్కల్ని నాటేందుకు సన్నాహాలు. సీఎం మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఈసీ కసరత్తు. ఎలక్టోరల్ సభ్యుల జాబితా సిద్ధం. లోక్సభ, రాజ్యసభతో పాటు నామినేటెడ్ సభ్యులతో లిస్ట్. మధ్యప్రదేశ్ లో కఠినంగా రోడ్డు భద్రతా నియమాలు. హెల్మెట్ లేని వారికి నో పెట్రోల్. ఇవాల్టి నుంచి భోపాల్, ఇండోర్ లో అమలు. ఉత్తరాఖండ్ లో ఆపరేషన్ కాలనేమి. 87 మంది నకిలీ బాబాలను పట్టుకున్న పోలీసులు. వారి రోజువారీ కార్యకలాపాలపై